పరిచయం. సోమయ్య కోట గోడలను చూస్తూ ఆలోచిస్తున్నాడు. అతని ముఖంలో అసంతృప్తి ప్రతిబింబిస్తోంది, ఎందుకంటే అతని జీవితంలో ఆనందం ఎక్కడా లేదు. అతని అపార సంపద అయినప్పటికీ అతనికి నిజమైన సంతోషం దొరకలేదు. బుద్ధిమంతుడి ఆహ్వానం. బుద్ధిమంతుడు గ్రామంలోకి అడుగుపెట్టాడు. సోమయ్య అతనిని గమనించి అతనిని కలవడానికి వెళ్ళాడు. నాకు ఇంత డబ్బు ఉంది, కాని నిజమైన ఆనందం మాత్రం లేదు. నేనెలా సంతోషంగా జీవించగలను అని అడిగాడు. పరీక్ష. నీ కోటికి కింద ఉన్న తలుపును మూసివేయి, అక్కడ నీవు కనిపించే దృశ్యాన్ని చెప్పు అని బుద్ధిమంతుడు సూచించాడు. సోమయ్య తలుపు మూసి చూశాడు. ఏమీ కనిపించలేదు అని చెప్పాడు. వెలుపల ప్రపంచం. ఇప్పుడు తలుపు తెరిచి బయట చూసి చెప్పు అని బుద్ధిమంతుడు అన్నాడు. సోమయ్య తలుపు తెరిచి బయట చూశాడు. ఇక్కడ పక్షులు పాడుతున్నాయి, పిల్లలు ఆడుకుంటున్నారు, చెట్లు హరితంగా ఉన్నాయి, అందమైన ప్రకృతి నా ముందుంది. బుద్ధి గమనిక. నీ ధనం కూడా తలుపులా. ఇది మూసివేస్తే ప్రపంచాన్ని చూడలేవు. కాని దీనిని మంచి పనులకు ఉపయోగిస్తే నిజమైన ఆనందాన్ని పొందగలవు అని బుద్ధిమంతుడు హాసంగా అన్నాడు. మార్పు. సోమయ్య ఆ మాటలు అర్థం చేసుకుని తన ధనాన్ని అనాథలకు సహాయంగా, పేదలకు అన్నదానం చేసి ఉపయోగించసాగాడు. అప్పుడు అతనికి నిజమైన సంతృప్తి లభించింది. అతని గుండెలో ఆనందం పొంగిపొర్లుతోంది, మరియు అతని జీవితం కొత్త మార్గంలో సాగుతోంది.